బర్డ్స్ ప్యారడైస్కి వెళ్ళాం అనమాట. సింగపూర్ చాలా అంటే చాలా బాగుంది. స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఇంకా ఫస్ట్ ఫోటో తీసేసుకున్నాం. అక్కడ సెల్ఫీ స్టిక్ లాగా ఉందన్నమాట. తర్వాత ఇంకా స్కాన్ చేసేసి లోపలికి వెళ్ళాక ఎంట్రన్స్ లో ఇట్లా అందరు ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు అనమాట. ఇంకా మ్యాప్ని ఫోటో తీసేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫస్ట్ ఎంట్రన్స్ లోనే ఇట్లా ఒక రూమ్ లాగా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమేమైతే బర్డ్స్ అవన్నీ ఉంటాయో ఇట్లాగా డిస్ప్లే చేస్తారు. ఏసీ అండ్ ఫ్యాన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అలాగే బర్డ్స్ యొక్క ఫెదర్స్ అండ్ అట్లా కూర్చోడానికి ఇట్లా ఒక చైర్ టైప్ లో అట్లా పెట్టారు వింగ్స్ తో. చాలా బాగుంది ఇది కూడా. ఇంకా తర్వాత రూమ్ నుంచి ఇట్లా బయటికి రాగానే ఎంట్రన్స్ లోనే ఇట్లా ఉందన్నమాట. ఇదేంటంటే మొత్తం బోట్ వాక్ అండ్ కేబుల్ బ్రిడ్జెస్ లాగా అట్లా ఉన్నాయన్నమాట. మొత్తం డైరెక్షన్స్ అవన్నీ చూసారు. పైన అంతా ట్రాన్స్పరెంట్ ఇది నెట్ లాగా పెట్టారు కదా. మొత్తం అదంతా ఏంటంటే బర్డ్స్ అవన్నీ ఎగిరినా అక్కడక్కడే ఉంటాయి అనమాట. అస్సలు బయటకు వెళ్ళే ఆప్షనే లేదనమాట. ఇంకా మార్నింగే కాబట్టి బర్డ్స్ కి అవన్నీ ఫుడ్ అవన్నీ వేస్తున్నారు అనమాట, ట్రైనర్స్ అవన్నీ. ఇవాళ మేము వచ్చిన రోజు చాలా బాగుందనమాట. బేసిక్గా ఏంటంటే క్లౌడీగా అట్లా ఉందనమాట. కొంచెం కాకపోతే ఏంటంటే సఫ్యూటింగ్ గానే ఉంది. ఇట్లాగా బర్డ్స్ కి కూడా చూసారా ఎన్నిటి ఆకులతో వాటికంటూ సెపరేట్ గా నెట్స్ లాగా అట్లా భలే పెట్టారు కదండి. ఇట్లా అది కూడా నాకు బాగా అనిపించింది. ఈ బ్రౌన్ కలర్ లో ఉన్నాయి డక్స్. అట్లా కూడా కొంచెం అది చెట్లు అట్లా తిరగడానికి ఒక స్పేస్ అండ్ ఒక సైడ్ కొంచెం చిన్నగా కాలువలాగా అట్లా డిజైన్ చేశారు కదా, అది కూడా బాగుంది. మార్నింగే కాబట్టి బర్డ్స్ అన్నీ కూడా అప్పుడే సౌండ్స్ అవన్నీ బాగా చేస్తున్నాయి అనమాట. ఫ్రెష్గా ఉన్నాయి. అట్లకి కూడా మార్నింగ్ వర్షం పడినట్టుంది. బేసిక్గా ఏంటంటే సింగపూర్ లో మెయిన్ ఏంటంటే మనం బర్డ్స్ ని అసలు కొట్టకూడదు అనమాట. అంటే ఎగిరేలాగా అట్లా చేయడం కానీ, ఫుడ్ కానీ, వాటర్ కానీ అసలు ఫీడ్ చేయకూడదు ఎక్కడ కూడా. బయట అట్లా ఉందంటే ఇంక ఈ బర్డ్స్ అట్లా కూడా మనం ఎక్కడ ఫుడ్ అనేది ఫీడ్ చేయకూడదు. ఇక్కడ ఏంటంటే మనకి ట్రైనర్స్ అవన్నీ కూడా ఉంటారు. అందుకని వీటికి కూడా ఏం భయంగా ఉండవు అనమాట. మన దగ్గరలోనే ఉంటాయి అనమాట. బేసిక్గా ఏంటంటే మన దగ్గర బర్డ్స్ అవన్నీ అట్లా ఉంటాయి దగ్గరలో ఉన్నా మనం ఇట్లా తరిమితే ఎగిరిపోతాయి కదండి. ఇక్కడ ఏంటంటే బర్డ్స్ అట్లా తరవడం అట్లాంటివి అసలు చేయకూడదు అనమాట. ఈ ప్యారెట్ కూడా నాకు భలే అనిపించింది అనమాట. ఇదైతే లిటరలీ ఎంత గట్టిగా అరుస్తుందో. మెయిన్ ఏంటంటే వాటి దగ్గరికి వెళ్ళొచ్చు కానీ వాటి దగ్గర చేతులు పెట్టడం కానీ అవి చేయకూడదు, ఎందుకంటే కరుస్తాయి అనమాట. అవి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. పైగా ట్రైనర్స్ కూడా మనకి అక్కడక్కడ ఉండి గైడ్ చేస్తూ ఉంటారు. అదేమో రెయిన్ ఫారెస్ట్ కొత్తగా పెట్టారండి, చాలా బాగుందంట. అది కూడా బర్డ్స్ పార్క్ పక్కనే ఉంది. మేము నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళాలి. అందరూ చాలా మంది వెళ్ళిన వాళ్ళు బాగుందని చెప్పారు. కొంచెం ఆ రెయిన్ ఎఫెక్టింగ్ అట్లా అన్ని యానిమల్స్ అవి కూడా చాలా బాగున్నాయంట. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బర్డ్ అనమాట. నాకు భలే అనిపించింది. దాని హెయిర్ చూసారా పైన వైట్ గా ఎట్లా ఉందో, నాకు భలే ఉంది అనమాట. తర్వాత ఇంకా నడుస్తూ ఉంటే నెక్స్ట్ ఇంకొక లెవెల్ 2 అనుకోండి. అట్లా మళ్ళీ లెవెల్ 2కి ఇట్లా ఒక రూమ్. ఆ రూమ్ లో మళ్ళీ మనం కూర్చోడానికి కొంచెం రిలాక్స్. బేసిక్ గా ఏంటంటే చాలా అంటే చాలా పెద్దది. మనం ఎక్కువ నడిచి అలసిపోతూ ఉంటాం కదా. ఇవాళ కొంచెం క్లౌడీగా ఉంది కాబట్టి పెద్దగా లేదు, కానీ అది సన్నీ డే వస్తే మనం మొత్తం ఇంకా ట్యాన్ అయిపోతాం కదా లిటరలీ. అందుకని ఇట్లా ఏసీ ఇట్లా రూమ్ లో బాగా పెట్టారు. అసలు మెయిన్ ఏంటంటే నాకు ఇలా డిజైన్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది అనమాట. మన దగ్గర అసలు బర్డ్స్ అన్ని పార్క్ అయిన కేసెస్ లో అట్లా పెట్టి మనం మామూలుగా తిరగడం అట్లా ఉండిద్ది కదా. ఇలా డోర్ ఓపెన్ చేయగానే మనకి ఇట్లాగా హ్యాంగింగ్స్ లాగా పెట్టారు. వుడెన్ హ్యాంగింగ్స్ చాలా అంటే చాలా బరువుగా ఉన్నాయి, బాగున్నాయి లిటరలీ. అది ఓపెన్ చేసి అట్లా వెళ్తా ఉంటే ఇలా ఉందనమాట. మనకి లిఫ్ట్ యాక్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి. అంటే చాలా మంది లిటరలీ నడవలేరు కదా, అంటే వీల్ చైర్స్, హ్యాండిక్యాప్స్ ఇట్లా ఎవరైనా వస్తే వాళ్ళకి లిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. సేమ్ బోట్ వాక్ మీద ఇట్లా నడవడానికి అట్లాగా. సరే ఇంకా కొంగలు అవన్నీ ఇంకా అలా ఉన్నాయి. అవన్నీ చూసేసాక ఇక్కడ 10:30కి షో ఉందనమాట. ఒక 20 minutes షో అనమాట. ఇది 11 వరకు. సరే ఇంక షో చూద్దాము కదా అని చెప్పి ఇంక అక్కడ థియేటర్ లాగా ఉంది, ఓపెన్ థియేటర్. చాలా అంటే చాలా బాగుంది. నాకేంటంటే లిటరలీ గ్రీనీగా అసలు స్పేషియస్ గా అట్లా డిజైన్ చేశారు కదా, నాకు భలే అనిపించిందండి. లిటరలీ ఏంటంటే మనకి 2 షోస్ ఉంటాయి. అసలు సింగపూర్ ఎవరు వచ్చినా సరే మెయిన్ ఏంటంటే జూకి వెళ్ళినా, రివర్ వండర్స్కి వెళ్ళినా, బర్డ్స్ పార్క్కి వెళ్ళినా కంపల్సరీ షోస్ చూడండి. షో ఏదైతే ఉందో వాళ్ళు ట్రైనర్స్ అనేది చాలా అంటే చాలా బాగా ట్రైన్ చేస్తారు. జూ కూడా అలాగే. మీకు లాస్ట్ టైం నేను వీడియో పెట్టాను, నా ఛానల్లో ఉంది, అది కూడా చూడండి. లిటరలీ అక్కడ కూడా నాకు బాగా అనిపించింది. సరే ఇది కూడా
అసలు బర్డ్స్తో ఏమేమి చేపిస్తారని చెప్పి వాటికి ఫుడ్ ఎలా ఫీడ్ చేయడం, వాటికి ఫుడ్ పెడితే అవి ఎలా ఎత్తుక్కుంటాయి అని చెప్పి కూడా చూపించారు. ఏంటంటే ప్రిడిక్టర్స్ ఆన్ వింగ్స్ అనమాట ఈ షో నేమ్ వచ్చేసి. ఇదేంటంటే మెయిన్ గా పెద్ద పెద్దవి ఉంటాయి కదండి, లైక్ వల్చర్, ఈగల్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. నేనేంటంటే ఇంకా కెమెరా అట్లా ఫిక్స్ చేసేసి ఇంకా అలాగా పెట్టేశాను అనమాట. ఇంకా మెయిన్ అందులో నేను ఇప్పుడు మనకి నేషనల్ డే ఉందన్నమాట సింగపూర్ది, SG60. సో ఏంటంటే కొంచెం మంచిగా ప్లాన్ చేస్తారు, అందుకని ఆఫర్స్ అవన్నీ కూడా ఉంటాయి. బేసిక్గా జూన్, జూలై, డిసెంబర్ 31 ఇట్లా చైనీస్ న్యూ ఇయర్ ఇట్లాంటప్పుడు ఖచ్చితంగా ఆఫర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే సింగపూర్ బేసిక్గా ఈ డేట్స్ లో ఫిక్స్ చేసుకోండి. జూన్, జూలై ఏంటంటే బేసిక్గా బాగుంటుంది. నాకు ఎందుకో జూన్, జూలై, ఆగస్ట్ ఈ సీజన్ బాగా అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం ఇట్లా ఏమంటారు, అందరికి కొంచెం ఫ్రీగా ఉంటుంది, క్లౌడీగా అట్లా ఉంటాయి అనిపించింది. ఇప్పటి నుంచో ఉంటున్నాం కదా, 3 years నుంచి ఇక్కడే ఉంటున్నాం కదా. సో స్టార్టింగే మనల్ని వెల్కమ్ చేయడానికి బర్డ్స్ వచ్చి వెల్కమ్ చేస్తాయి అనమాట మనల్ని. ఫస్ట్ అన్ని సైడ్స్ నుంచి వచ్చేస్తే చూసారు అట్లా ఎగురుతున్నాయి అవన్నీ ఇట్లా వెల్కమ్ చేశాక మనకి ట్రైనర్స్ వస్తారన్నమాట. ట్రైనర్స్ వచ్చి ఆ ట్రైనర్స్ డీటెయిల్డ్ గా అన్ని ఇట్లా మనకి ఈ బర్డ్స్ అన్ని క్లియర్ గా, ఇది ఈగల్ చూసారు ఎంత పెద్దగా ఉందో, అసలు ఇంత నియర్ గా మనం చూడగలం అని లేదు కదా. అవి అసలు ఎట్లా స్టార్ట్ అయినాయి ఫస్ట్, అసలు ఎట్లా ఏమంటారు మనకి డైనోసారస్, స్వింగ్స్ డైనోసార్ ఇవన్నీ ఉంటాయి కదా, అటు నుంచి అలా వచ్చాయి. ఒక తర్వాత ఓవెల్ని, వల్చర్స్ కూడా 2 తీసుకొచ్చారండి. అట్లా కింద అటు ఇటు చికెన్ పీసెస్ అయ్యి పెట్టారనమాట. ఇక్కడ అయిపోగానే ఇంకోటి అటు వెళ్ళి దాంతో ఫైట్ చేసి మళ్ళీ అదేమో ఇక్కడేదో ఉందని మళ్ళీ ఇటు భలే అనిపించింది. ఇది లిటరలీ నేను నాని మూవీలో చూసినప్పుడు అబ్బా చాలా పెద్దగా ఆయన ఫీట్ చేస్తూ ఉంటారు కదా, అట్లా మూవీలో చూసాను. ఇలా డైరెక్ట్ గా చూస్తే నాకు భలే అనిపించింది అనమాట. తర్వాత ఇలా మనం మనుషుల మీద నుంచి ఇట్లా ఫ్లై అవ్వడం నాకు బాగా అనిపించినాయి. అసలు లిటరలీ అసలు ఫీలే నాకు భలే అనిపించిందండి. చాలా పెద్దవి కానీ అసలు ఫ్రీగా అట్లా తిరుగుతా. ట్రైనర్స్ కూడా చాలా అంటే చాలా బాగా గైడ్ చేశారు అట్లకి. ఇట్లా వాళ్ళ ఫుడ్, ఇట్లా వాళ్ళు కూడా ఫుడ్ అవన్నీ చూపిస్తేనే వస్తాయి అనుకోండి. కాకపోతే మనం ఏంచి వెళ్ళడం ఏంటంటే ఆ ఫీల్ చాలా వైబే చాలా బాగుండిద్ది కదా. బేసిక్గా ఏంటంటే క్లౌడీగా ఉండడం వల్ల ఎదురుకుండా లైటనింగ్ అనేది కొంచెం ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది ఐస్కి. కాకపోతే ఇంకా ఏం చేయలేం కదా. కాకపోతే ఇలా కొంచెం చల్లగా ఉండడం వల్ల ఓకే, అంటే ఇలాంటివన్నీ ఈ డే చాలా బాగుంది. ఎందుకంటే ఓపెన్ సింగపూర్ ఏంటంటే మెయిన్ ఫుల్గా ఎండగా ఉండిద్ది. ఎప్పుడు వర్షం పడిద్దో తెలీదు, వర్షం పడినా సరే వేడిగానే ఉండిద్ది. ఎప్పుడో బాగా పడితే అప్పుడు మనకు కొంచెం చల్లగా అట్లా అనిపించింది అనమాట. ట్రైనర్స్ కూడా మంచిగా అట్లా అన్ని డీటెయిల్డ్గా అసలు ఫుడ్స్ అవన్నీ అలా పెడితే కూడా ఈ లోపల నుంచి వచ్చి ఎత్తుక్కోవడం అనేది లిటరల్లీ చాలా బాగా ట్రైన్ చేసినట్టే. నాకు ఇండియన్ ట్రైనర్స్ కూడా జూలో కూడా కనిపించారు. ఇక్కడ బర్డ్స్ పార్క్లో కూడా ఇండియన్ ట్రైనర్స్ ఉన్నారు. ఇలా సింగపూరియన్స్ ఇంకా బయట ఉంటారు కదా, అందరూ ఉన్నారు ఆల్మోస్ట్. ఇలా అన్ని అది అవి డీటెయిల్డ్గా అవి ఎలా వాక్ చేస్తాయి, ఎలా ఎగురుతాయి అని ఆ డీటెయిల్డ్గా అట్లా చెప్పడం, ఆ ట్రైనర్ వెళ్తా ఉంటే అట్లా వెనకాతల వెళ్ళడం అవి కూడా బాగుంది. పిల్లలకు కూడా బేసిక్గా ఏంటంటే పిల్లలు ఎక్కువ ఎగ్జైట్ అవుతారు. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మటుకు, చిన్నపిల్లలేంటి పెద్దవాళ్ళేంటి మ్యాక్సిమం అందరూ వెళ్ళండి. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. అసలు ఈ మెయిన్ నా వరకు అసలు షోస్ ఏది మిస్ అవ్వద్దు. టైమ్స్ అన్ని ముందే ప్లాన్ చేయాలి. ఇదే షో మళ్ళీ ఈవినింగ్ ఉండిద్ది, లాస్ట్ 5:45 షో. అలాగే 2:45కి అట్లా ఉంటే ఎవరైనా మార్నింగ్ వచ్చే వాళ్ళు మార్నింగ్ రావచ్చు, లేదు మనం లంచ్ చేసేసి వస్తామంటే లంచ్ చేశాక కూడా రావచ్చు. సరే ఇంకా షో అయ్యాక ఇలా బయటకు వచ్చాక ఇలా ఒక సైడ్ లెవెల్ 3 దగ్గర ఇట్లాగా వాటర్ ఫాల్ లాగా ఉన్నాయి, ఇలాగా కొంగలు ఉన్నాయి అనమాట. అది కూడా ఆరెంజ్ అండ్ వైట్ మిక్స్ ఉన్నాయి, లిటరల్లీ ఉన్నాయండి. అసలు బయటికి రాగానే కెమెరాలోనే మీకు ఇలా అనిపిస్తుంది, డైరెక్ట్ గా చూస్తే ఒకేసారి చాలా లిటరల్లీ ఒక 100 అట్లా ఉంటాయి. ఈ ఏంటంటే కొంచెం పైకి ఉన్నాయి, చిన్నవన్నమాట. ఇవి కొంచెం పైకి ఉన్నాయి. నేను ఫోన్ కెమెరాని జస్ట్ పైకి పెట్టి అట్లా క్యాప్చర్ చేశాను. ఇవి కూడా బాగున్నాయి లిటరల్లీ. అంటే నేను ఫోన్లోనే చూసాను, డైరెక్ట్గా ఇట్లా చూడలేదు ఎందుకంటే కొంచెం పైకి ఉన్నాయి.
కొంచెం ముందుకెళ్ళాక ఇట్లాగా ప్యారెట్స్ ఉన్నాయన్నమాట. ఇవి చాలా లిటరలీ మన చెయ్యి అంత ఉంటాయి, అంత పెద్దగా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి అసలు, కలర్ఫుల్గా కొట్టుకుంటున్నాయండి లిటరలీ. అవి మరి ఫుడ్ కోసం కొట్టుకుంటున్నాయి లేకపోతే నార్మల్గానే కొట్టుకుంటూనే ఉన్నాయి. అసలు భలే అనిపించింది లిటరలీ. చూసారా, మేము ఆ హైట్లో కెమెరా పెట్టినా సరే అవి భయపడట్లేదు. తర్వాత ఇంకా అట్లా బయటికి రాగానే మనం వాటర్ ఫాల్ అని చెప్పాను కదా, కొంచెం దగ్గరగా అనమాట. చూసారా అక్కడక్కడ రాళ్ళ మధ్యలో అట్లా ప్యారెట్స్. అసలు లిటరల్లీ ఈ వ్యూ ఏదైతే ఉందో ఆ వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. తర్వాత మళ్ళీ 12:30కి షో ఉందంటే ఇందాకలు వచ్చిన థియేటర్కి వచ్చాయన్నమాట. ఇందాక మధ్యలో కూర్చున్నాం. ఇట్లా ఈ ఏంటంటే ప్యారెట్స్ వచ్చినాయి అనమాట. ఇది మధ్యాహ్నం 12:30 షో అనమాట. ఇది సేమ్ అదే ఇటు సైడ్కి కూర్చున్నాం, రైట్ సైడ్. ఎందుకంటే జనాల్లో కూర్చుంటే ఏంటంటే ఉడికొచ్చేస్తుందని చెప్పి ఇంకా ఫ్యాన్స్ అయ్యి పైన ఉన్నాయంటే ఇంకా పైన కూర్చున్నాం. ఎందుకంటే ముందు ఫ్యాన్స్ అయ్యి పెడితే మళ్ళీ ఇది కదా. అలాగే ప్యారెట్స్ వచ్చినాయండి. ఆ ప్యారెట్స్కి హాయ్ చెప్పడం, షోని వెల్కమ్ చేయడం, అవి ఫోన్ క్యాట్ అవన్నీ ఎట్లా చేస్తాయి అన్నీ చెప్పడం నాకు బాగా అనిపించిందండి లిటరలీ. అసలు ప్యారెట్స్ హ్యాపీ బర్త్డే సాంగ్ కూడా పాడిందండి. అది లిటరల్ నేను క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే వచ్చి చూస్తే ఆ ఫీల్ బాగుండేది కదా. అందుకని వీటి వరకు నేను క్యాప్చర్ చేసేసి కట్ చేసేసాను అనమాట. బేసిక్గా మెయిన్ అసలు ఈ షోస్ కోసం మాత్రం కంపల్సరీ రండి. మార్నింగ్ టు ఈవినింగ్ ప్లాన్ చేసుకోండి ఎవరైనా వచ్చేటట్టు అయితే. అట్లా చూడండి, అది అసలు ఎంత బాగా చెప్తుందో, ఎంత క్యూట్గా. దానికి అట్లాగా చెప్పినప్పుడల్లా ఒక్కొక్క ట్రీట్ ఇవ్వడం, అది తినడం, మళ్ళీ అది తను అడుగుతున్నప్పుడు చేయడం బాగుంది అసలే. తర్వాత ఇలాగ ఇదొక డిఫరెంట్ టైప్, ఇది కూడా బాగుందండి బర్డ్లో. అది లిటరల్లీ అది దానికి ఫీడ్ చేస్తా అంటే అది కూడా చాలా పెద్దగా ఉంది. దాని మూతి చూసారు ఒకేసారి అండి. సరే ఇంకా అలా కూర్చుని ఉన్నాం, సడన్గా ఒక సైడ్ నుంచి చాలా అంటే చాలా ఏదో బ్యాక్గ్రౌండ్ బాహుబలిలో మనకి అట్లా వస్తా ఉంటే సౌండ్ వస్తుంది కదా, అదే బాహుబలి అన్నట్టు అట్లా లిటరల్లీ అట్లా సౌండ్ చేసుకుంటా ఒక సైడ్ నుంచి వచ్చినాయండి. అలాగే నా పక్క నుంచి కూడా సడన్గా బర్డ్స్ అయ్యి వెళ్ళిపోయినాయి. నాకేం అర్థం కాలేదు, ఏంది అసలు ఇట్లా వెళ్ళిపోతున్నాయి, భలే అనిపించిందండి. అక్కడ ఆల్రెడీ మనకి పెడతారనమాట ఆన్ బోర్డ్ బర్డ్స్ డోంట్ సిట్ హియర్ అని చెప్పి మనకి అక్కడ చిన్న అట్ట మీద రాసి పెడతారనమాట. లిటరలీ అట్లా మన పక్క నుంచి అట్లా వెళ్తా అంటే ఆ ఫీల్ నాకు భలే అనిపించింది. ఒకేసారి వచ్చేసినాయి అనమాట అట్లా కొంగలు, అవి ఫుడ్ అవన్నీ వేసేసి ట్రైనర్ వెళ్ళిపోతారు అనమాట. ఇవన్నీ ఇంకా తింటా అట్లా ఉంది. అసలు అన్నీ ఒకేసారి చూసేటప్పటికి నాకు భలే అనిపించింది లిటరల్. గ్రీనరీ, ఆ స్క్రీన్, ఈ బర్డ్స్ అవన్నీ అసలు భలే అంటే చాలా బాగుంది. ఎవరికైనా ఫొటోస్ దిగాలని ఉంటే అక్కడ నియర్ వరకు వెళ్ళి మనం ఫొటోస్ దిగొచ్చండి. అట్లానే ఇంకా ఈ షో హైలైట్ ఏంటంటే బేసిక్గా ఇవి కదా ప్యారెట్స్. సో వింగ్స్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి షో నేమ్ అనమాట. ఇంకా అన్ని ప్యారెట్స్ అన్నీ అట్నే ఇచ్చేసి అన్నీ ఒకేసారి ఇంకా ఏదైతే ఇక్కడ ఉన్నాయో అన్నీ ఇంకా అలా వచ్చేసి అట్లా మనచే అది చాలా అంటే చాలా బాగుంది. తర్వాత ఇంకా ఇక్కడ బయటకు వచ్చేసాం అన్నమాట షో అయ్యాక. ఇంకా అలా రాగానే ఇక్కడ ఏంటంటే ఇంకా చిన్ని ప్యారెట్స్ కలర్ఫుల్ మొత్తం అన్ని ఇంకా మల్టీ కలర్స్ అన్నమాట. రెయిన్బో కలర్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని కలర్స్ అన్నీ ఉన్నాయండి. అసలు డిఫరెంట్గా అసలు ఒక్కొక్క బ్రీడ్ ఒక్కొక్క డిఫరెంట్ అసలు మన ఇండియాలో మనం అసలు లిటరల్లీ చూడం. అంటే మన దగ్గర ఎంత మంచిగా కొల్లేరు లేక్లు అట్లా ఉంటాయని అంటారు కానీ ఎప్పుడైనా వస్తాయి కదా. కానీ ఇక్కడ ఏంటంటే అసలు అన్నీ ఒకే భలే ఉన్నాయి. అందులో మేము మధ్యాహ్నం 1 గంట అట్లా అయింది కదా, వాటికి ఫుడ్ అనమాట. వాళ్ళు ఫుడ్ ఏం వేసారు అనుకున్నారు, ఉడకబెట్టిన క్యాబేజీ, క్యారెట్స్, చిన్న బీన్స్ ఇట్లాంటివి వేసారు అన్నమాట. చిన్న యానిమల్స్ చిన్నగా కట్ చేసి వేశారు, పెద్ద బర్డ్స్కి పెద్దవి ఉన్నాయి వేసారనమాట. తర్వాత గంజి ఉండేది కదండి, అన్నం బాగా ఉడకబెట్టేసిన గంజి ఉండేది. ఏంటో సడన్గా గంజి స్మెల్ వస్తుంది, ఎక్కడ ఏంటా అని చెప్పి చూసేటప్పటికి ఇలా బర్డ్స్కి అట్లా ట్రేస్ లాగా చూసారా, అసలు ఒక ఆకుకి అట్లా డిజైన్ లా చేసి అట్లా ఫుడ్ లాగా అట్లా పెట్టి అట్లా భలే ఉన్నాయి కదండి. అసలు
డిఫరెంట్ కలర్స్ చాలా నియర్గా అట్లా చూస్తూ ఉంటే లిటరల్లీ మాకు అసలు టైం తెలియలేదండి. నేను బర్డ్స్ పార్క్ అంటే బేసిక్గా ఏమున్నాయి, అవి ఎగురుతూ అట్లా ఉంటాయి. మనం మామూలుగా ఇంకా అలాగా ఏదో టైం పాస్ చేయడానికి అట్లా వెళ్ళి చూసి వద్దాం అని అట్లా అనుకున్నాను. కానీ లిటరల్లీ ఇంత దగ్గరగా అయితే నేను ఇట్లా అన్నీ చూస్తాను, మనం వెళ్ళినవి అవి ఎగిరిపోకుండా అట్లా ఉండడం. మన దగ్గర అసలు ఎగిరిపోతా ఉంటే మనం అసలు మనుషులు వచ్చామంటే ఎగిరిపోతాయి కదండి మన ఇండియాలో. ఇక్కడ చూసారా అసలు నేను దగ్గర అంటే అవి అన్నిటికీ ఇంకా స్పేస్ లేకపోయినా అంటే చెట్లలో అట్లా కూడా ఉండొచ్చు కదా, కానీ మన దగ్గరలో అట్లా ఉండడం అనేది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇలా ఆస్ట్రిచ్ కూడా ఇది కూడా చూసారా లిటరల్లీ నాకు దగ్గర అండి, జస్ట్ ఇట్లా ఒక 2 అడుగులు డిస్టెన్స్లో ఉంది. అది నుంచుంటే బాగుండేది. దీనికి కూడా అట్లా క్యాబేజీ అవి వేసారనమాట, ఉడకబెట్టినవి. అది అలా నించుంటుందేమో అని చూసాను, అది కూడా అసలు నుంచోలేదు, అలా కూర్చునే ఉంది. ఇంకా అలా జనాలు అందరూ చాలా మంది ఉన్నారు, ఇంకా అలా అందరినీ చూస్తూ ఉంది. సరే అని చెప్పి కొంచెం ముందుకు వెళ్తాయండి. లిటరల్లీ నేను దీనికోసం అసలు లిటరల్లీ వెయిట్ చేశాను, ఎప్పుడు వస్తుంది. లాస్ట్ ఎండింగ్లో పెట్టారనమాట. అసలు పెంగ్విన్స్ ఉన్నాయండి, లిటరల్లీ అసలు ఎంత క్యూట్ ఉన్నాయంటే నేను ఆల్రెడీ జూలో చిన్నవి చూసినప్పుడే చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇవి ఒకేసారి అంత పెద్దవి చూసేటప్పటికి అసలు అవి నడుస్తా, అవి అట్లా వింగ్స్ని అంట వాటర్లో అట్లా స్విమ్ చేస్తా, అసలు ఇదొక్కటే ఒక రూమ్లో డిజైన్ చేశారండి. లిటరల్లీ అసలు మ్యాడ్ అనమాట. నాకు అంటే అసలు డైరెక్ట్గా చూసాను కదా, నాకు ఎక్స్పీరియన్స్ స్టిల్ ఇంకా నేను ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఉందంటే అసలు ఆలోచించండి ఎంత బాగుందో. తర్వాత అసలు అలా ముందుకెళ్తామంటే ఇట్లా ఎల్ షేప్లో ఒక స్క్రీన్ పెట్టారండి. దాని అసలు అవి జాతి ఎట్లా స్టార్ట్ అయినాయి, అవి ఏమేమి తింటాయి, అసలు వింటర్స్లో ఎలా ఉంటాయి, వాటర్లో ఎట్లా ఉంటాయి, ఫుడ్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాయి, ఇవన్నీ డీటెయిల్డ్గా స్క్రీన్లో వేస్తూ ఉంటే చాలా వరకు అసలు చలికి తట్టుకోలేక చనిపోయినవి ఉన్నాయి వాటర్లో అట్లా ఫుడ్ అయ్యి దొరకక. అంటే ఇవి చాలా ఎక్కడో ఉంటాయి కానీ మన దగ్గరలో అసలు చూడం కదా ఇవి. అసలు భలే అంటే మన ఈ ఎంత క్యూట్ ఉన్నాయో అట్లా ఒక స్టోరీ వింటే కూడా నాకు చాలా ఇది అనిపించింది. తర్వాత ఇంకా అలాగా కొంచెం ముందుకెళ్తే ఇట్లా ఒక గ్లాస్ కిందకుందండి. లిటరల్లీ ఇదొక రౌండ్ పెద్ద ఎక్వేరియం టైప్, పైన ఉన్నాయా వాటర్లో 3-4 స్విమ్ చేస్తూ ఉన్నాయి. అక్కడ వాటికి ఫుడ్ వేస్తూ ఉంటాయి, స్విమ్ ఎత్తుక్కుంటా అట్లా తిరుగుతూ ఉంటే అసలు దగ్గరగా వస్తూ ఉంటేనే బాగా అనిపించింది. గ్లాస్ మనం ట్యాప్ చేయకూడదు, జస్ట్ చూడడం వరకే, మన దగ్గర దాకా వస్తాయి. అట్లాగా స్విమ్ చేసుకుంటా భలే అనిపించింది. ఇది ఎవరైనా సరే కంపల్సరీ నా వరకు అయితే సజెషన్, జూ కంపల్సరీ చూడండి, బర్డ్స్ కూడా చూడండి. అండ్ రైన్ ఫారెస్ట్ కూడా బాగుంది అన్నారు, మేము వెళ్ళలేదు, సో అది కూడా చూడండి. అలాగే జూలో ఏంటంటే ఏదైతే సీ యానిమల్ది షో ఎలా ఉందో ఇలాగే వింగ్స్ ఆన్ వరల్డ్ అని చెప్పి ఆ షో కూడా నాకు చాలా బాగా అనిపించింది. మెయిన్ అక్కడేమో అది సీ యానిమల్స్ షో, ఇక్కడేమో ఇది, అస్సలు మిస్ అవ్వద్దు. సరే అని చెప్పి ఇంకా మేము కూడా ఏంటంటే ఇవాళ ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళిపోయాం అనమాట. ఫుడ్ అండ్ వాటర్ స్నాక్స్ కంపల్సరీ తీసుకెళ్ళిపోండి, లేదు అంటే రెస్టారెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి కానీ బేసిక్గా ఏంటంటే వీళ్ళ స్టైల్లో ఉంటాయి. మనం పెద్దగా తిన్నా మనకి ఎప్పుడు మనకు అన్నం ఇట్లా బిర్యానీలు ఇట్లాంటివి అలవాటు కదా, మనకి కూర్చొని తినడానికి ఇట్లా ఉన్నాయి కదా స్టోన్స్, ఇట్లా కూర్చొని తినేయచ్చు అనమాట. ఫుడ్ అలౌ చేస్తారు. ఇంకా సరే ఇంకా అన్ని చూసేసేపటికి మేము మార్నింగ్ 8 o'clock వస్తే ఈవినింగ్ 4 o'clock బయటకు వెళ్ళాం అనమాట. ఇంకా ఇలా బయటకి వచ్చేటప్పుడు కూడా అసలు నాకు అట్లా గృహలో నుంచి వస్తున్నట్టు ఆ ఫీల్ నాకు చాలా బాగా అనిపించింది. ఎక్స్కలేటర్స్, ఎక్కడికక్కడ లిఫ్ట్ ఆప్షన్స్, ఇట్లా చిన్ని వాటర్ ఫాల్స్, గ్రీనరీ. ఎవరికైతే బోరింగ్, మేము 3 years నుంచి ఉంటున్నాం కదండి, మాకు ఇంక ఇండియా ఇయర్లీ వన్స్ అట్లా మేము హ్యాంగ్ అవుట్ అవ్వాలన్నా ఏమైనా అట్లా చూడాలి, ఎక్స్ప్లోర్ చేయాలని అంటే మటుకు మాకు బెస్ట్ ఆప్షన్స్. ఎవరైనా సింగపూర్ వస్తే మ్యాక్సిమం 15 days అట్లా ప్లాన్ చేసుకున్నారంటే మ్యాక్సిమం కవర్ చేయొచ్చు. అంటే ఎక్కువ నడిచేది ఉండిద్ది, మెయిన్ నడవడం అనేది ఇది కదా. తర్వాత ఇట్లా ఇంకా మార్నింగ్ ఎలాగో బస్సెస్కి అయ్యి వచ్చాం కదా అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు ప్రభాస్ వరల్డ్.